సార్ చాంబర్ కౌన్సిల్ మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి క్వశ్చన్ ఈ మధ్యనే ఐబొమ్మ దాన్ని అతను అరెస్ట్ చేసి క్లోజ్ చేశారు ఆ ప్లాట్ఫామ్ని. బట్ ఇప్పుడు కూడా జనాల్లో ఎప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న సినిమాకి సంబంధించిన రేట్లు ఏదైనా కొంచెం పెంచినా బ్యాక్ అదే డిస్కషన్ వస్తుంది. పైరసీని జస్టిఫై చేస్తా ఆడియన్స్ కూడా కొంచెం మంది దాని గురించి ఇంకా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. రేట్లు పెంచుతున్నారు కాబట్టి ఇలా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు లేకపోతే చూస్తున్నామని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు సార్? ఒక ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఈ రేట్ల గురించి ప్రతి సినిమాకి ఇదో డిబేట్ నడుస్తుంది. మనకి 200 సినిమాలు వస్తాయి సంవత్సరానికి యావరేజ్ను. దాంట్లో మనం మారుతున్న రేట్లకి జరిగిన సినిమా 5 వస్తాయి, అంతేనా? మిగతా 195 సినిమాలు రేట్లు పెరగవు. బట్ స్టిల్ పైరసీ ఈజ్ హ్యాపెనింగ్. నో, దట్ కెనాట్ బీ అన్ ఎక్స్క్యూజ్. మొన్న ఇక్కడే చెప్పాను నేను అనేది, ఐబొమ్మ రవిని ఒక హీరో క్రియేట్ చేయటం అనేది తప్పు. అతను చేసింది దొంగతనం, ఓకేనా? అదొక సబ్జెక్ట్. పాప్కార్న్ ఎక్కువ ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది సెకండరీ సబ్జెక్ట్. ఇంకో సబ్జెక్ట్ అది. యూ కెనాట్ లింక్ బోత్. దాన్ని కొంత సోషల్ మీడియాలో కొంతమంది భుజం మీద వేసుకుని చేయటం కానీ, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళ రీజన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ పైరసీ దొంగతనం లాంటిదే. లాంటిదేంటి? దొంగతనమే. దాని మూల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఇదే సినిమా ఉంది, దీంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది పనిచేసి ఉంటారు. ఇంటూ 200 మంది. వీళ్ళు ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా పైరసీ పెడితే వచ్చే జనం కూడా థియేటర్ రావట్లేదు కదా. అది మీకు తెలుసు కదా, చూస్తున్నారు కదా, ఓకేనా? సో దాని మూలంగా ఏమవుతుంది? ఇంకోటి, పీపుల్ ఫీల్ ఇట్స్ రైట్ టు వాచ్. మేబీ టుడే దే ఆర్ ఏబుల్ టు వాచ్, టుమారో ద రూల్స్. ఇప్పుడు లా అని మారుతుంది. దొంగతనం చేయటం ఎంత తప్పో, దొంగ సామాను కొనటం కూడా తప్పే కదా. మన దగ్గర లా ఉంది కదా. సో స్లోలీ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఇండస్ట్రీని 100% ఫిల్మ్స్ మేము కాపాడుకోవాలి. ఇప్పుడున్న పొజిషన్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్వ్స్. పైరసీ డిపార్ట్మెంట్ అనేది 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఐబొమ్మ రవి అనేది ఒక ఆపరేషన్లో దొరికాడు. అతను ఏదో రాబిన్హుడ్ అని పేరు చెప్పారు. రాబిన్హుడ్ మీనింగ్ ఏంటి మీరు చెప్పగలరా? దొంగ అవ్వచ్చు. ఎందుకు రాబిన్హుడ్ అని పేరు వచ్చింది? ఉన్నోడి దగ్గర డబ్బులు దోసి లేనోడికి ఇవ్వటానికి. అతను డబ్బు రూపాన్ని ఏమైనా ఇచ్చాడా? ఫ్రాన్స్లో ఉంటున్నాడు, క్యారిబియన్ ఐలాండ్స్లో సిటిజన్షిప్ ఉంది. అండ్ ద కైండ్ ఆఫ్ ఐ కాంట్ రిలీవ్ కేస్ సబ్జెక్ట్స్ మ్యాటర్ అవుతుంది కాబట్టి, ఓకేనా? సో మెనీ అసెట్స్, సో మచ్ ఆఫ్ స్టఫ్ ఇస్ దేర్. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది కావాలని చేశారా, దీన్ని కావాలని ట్రయింగ్ టు డూ ఇట్ అని నాకు తెలియదు. మేబీ అదర్ పైరేట్స్ ఆర్ ట్రయింగ్ టు ఫండ్ ఇట్ అండ్ గెటింగ్ ఇట్ డన్. ఐ హ్యావ్ నో క్లూ, నిజంగా తెలియదు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్.